ఇక చూడురి కొన్ని ముచ్చట్లు ఊర్లలో భలే చిత్రంగా జరుగుతుంటాయి. గట్టిన ఓ చిత్రమైన ముచ్చట పట్టుకొచ్చిన మీకోసం. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీపురం ప్రాంతం అంట. ఆడ ఏమైంది, ఒక ఇల్లుగల్లా ఉందంట. ఇల్లుగల్లా ఉంటే ఆమె పని ఆమె చేసుకుంటుంటే ఆమె కట్టిన ఆటో వేసుకొని వచ్చినట్టు ఒక ఆయన. ఒడ్లు కొంతాం నూకలు కొంతాం, ఒడ్లు కొంతాం నూకలు కొంతాం అనుకుంటూ వచ్చినట. భయ ఒడ్లు కొంత ఆయన జర మా ఇంట్లో ఒడ్లు ఉన్నాయి 4-5 బస్తాలు నేను కొంత బిడ్డ అంటే ఆ కొంత పెద్ద మంచి చెప్పిందట. కథం పోయినట. పోయి చూసారుగా 4-5 బస్తాలు పడ్డాయంట. అవి తీసుకొచ్చిండు. ఆడే మంచి మోసుకొచ్చి కాంటలు వేసుకున్నాడు. కాంటలు వేసుకొని ఒడ్లు కొనుక్కొని పైసలు ఇచ్చిండు. పైసలు ఏమి ఎగ్గొట్టలే, పైసలు ఇచ్చిండు. ఆనంతలో ఆడే వెళ్ళిపోయాడు. ఇక ఇల్లుగల ఓనర్ వచ్చిండట బాయికాడికి వెళ్ళి. ఇల్లుగల ఓనర్ బాయికాడికి వెళ్ళి వచ్చి ఆకలైతుంది ఇక్కడ పోయబెట్టరాదా అనగానే సరే కడుక్కోని అన్నది చెప్పిందట. కడుక్కొని అట్లా కూర్చున్నట. ఇక్కడ బోధిందామని గిట్ట తలకాయ అయితే చూసారకాల ఎదురుగా ఉన్న బస్తాలు ఒడ్ల బస్తాలు పత్తలేవట. ఏమైనా ఆడ ఒడ్ల బస్తాలు మరి ఎక్కడ పోయినా ఇంటకాయ పెట్టినావా ఇంకెక్కడ పెట్టినావా అంటే ఇంటకాయ ఎక్కడ పెట్టిన ఉన్నదే 2-3 మందల వీళ్ళ మరి ఇంక ఇంటకాయ పెట్టినారయ్యా, దాన్ని కాటకేసిన ఒడ్లు కొంతోడు వచ్చిన ఒడ్లు కొంతోడు కమ్మినా అని చెప్పినాడు. అట్లనే గిన్నె పక్కకు పెట్టినాడ పరిశాన అయి కూర్చున్నాడ. ఏమైందయ్యా ఒడ్ల బస్తాలు అమ్ముకుంటే పాయలు ఇచ్చిపోయిందయ్యా. పాయలు ఇస్తే ఓది మన చెంపు కింద పెట్టిన పైసలు ఆ చెంబుల్లో ఉన్నాయి పాయలు అని చెప్పిందట. కొన్ని చెంపు నాశనం అయిపోను వాళ్ళ ఉత్త బస్తాలు అవి ఒడ్ల బస్తాలు కావే తల్లి వాళ్ళ పైసలు పెట్టినా ఆ పైసలు తీసినవా పైసలతో పాటు ఆయనకి అమ్మినవా అంటే ఆ పైసల సంగతే తెలియదు నాకు. నువ్వు వాళ్ళ పైసలు పెట్టిన సంగతి నాకు చెప్పినావు ఎప్పుడన్నా. ఒడ్ల బస్తాలు అంటే ఏమైనా ఒడ్ల బస్తాలలో ఒడ్లే ఉంటాయి అనుకుని అమ్మిది అని చెప్పిందట. ఇంతకు ఎన్ని పైసలు ఉన్నాయని గట్టిన ఇక వెళ్ళి అయ్యేసరికల్లా చుట్టుపక్కల వస్తారు కదా కులమలు తలమలు. ఎన్ని పైసలు ఉన్నాయా ఏం కథ అనగానే 1,50,000 రూపాయలు ఉన్నాయంట ఆ ఒడ్ల బస్తాలల్లో. మరి గని పైసలు ఎక్కడవే ఒడ్ల 1,50,000 రూపాయలు ఒడ్ల బస్తాలు ఎందుకు పెట్టినా ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి ఎగర అంటే మొన్ననే 2 ఎడ్లు అమ్మిండట. 2 ఎడ్లు అమ్మితే ఆ 2 ఎడ్లకు వచ్చిన పైసలు 1,50,000 రూపాయలు తీసుకొచ్చి ఆ ఒడ్ల బస్తాలు పెట్టి మంచి మూట కట్టి పెట్టి ఇక ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతుండు. ఇక ఆయన ఈ ఒడ్లు కొంతోడు ఈయన కర్మకే వచ్చినట్టు పాడైపోను. ఒడ్ల బస్తాలకే లేపేసిండు, కాంటకేసిండు, తీసుకొని పత్తలే కూడా వేకిండు. ఇక పట్టుకోరా అని ఊరోళ్ళందరూ కాలకిలా చెప్పేసరికల్లా నీ తన పోరగాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి దోలాడితే ఆడు ఊళ్ళో పత్తలే కూడా వీకినట్టు ఎక్కడ పోయిండు ఇంత ఇప్పటిదాకా దొరకలేదంట. ఇక లాభం లేదు. ఇక ఏం చేయాలి, ఇక మనకు ఉన్నది ఒకటే దిక్కు లేనందుకు దేవుడే దిక్కు అన్నట్టు ఇక పోలీసు వాళ్ళే దిక్కు. ఇక పోలీస్ స్టేషన్కి పోయిరంట. సార్ గిట సంగతి 2 ఎడ్లు అమ్మితే 1,50,000 వచ్చినాయి. 1,50,000 కొనబోయి ఆ ఒడ్ల బస్తాలు పెడితే దీన్ని నాశనం అయిపోయి నా పిల్లం ఏం చేసింది, ఈ ఒడ్ల బస్తాలు కొనబోయి ఆ ఒడ్లు కొంత కమ్మింది సార్, జర మా అమ్మగారిని కంప్లైంట్ తీసుకోరు సార్ అంటే వాళ్ళు తీసుకొని ఎంక్వైరీ చేస్తారంట. అవునా పెద్ద మనిషి పైసలు దాచి పెడతాందుకు ఓ సంతకపేట లేదా, లేకపోతే ఓ మెత్త కవర్లు లేవా, లేకపోతే ఓ పాత బొంతలు లేవా, లేకపోతే ఇక కుండలాలనో దొంతులాలనో పెడతారు. గట్టగాకుంటే ఏకంగా ఒడ్ల బస్తాలు పెట్టినావు. ఈ ఒడ్ల బస్తాలలో పత్తి బస్తాలలో మిరపకాయ బస్తాలలో పెడితే అవి ఉంటాయి ఎప్పటికున్నా అమ్మేటిపోయినాయి. కనీసం మరి ఇంట్లో ఉన్న పెద్దమ్మగానే చెప్పాలి. మరి అలా పైసలు పెట్టినే తల్లి జర జాగ్రత్త చూస్తుండు, గట్టిన ఎలకలు కొట్టగల, లేకపోతే ఆనొస్తే గట్టిన ఆగం కాగాలని చెప్పాలి కదా. మరి భార్య భర్తలకు మరి మంచిగా ఉందా లేకపోతే ఏమైనా దూరభారం ఉండరో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే 1,50,000 రూపాయలు స్వాహా. ఇక మరి ఆడు ఇంకా దొరకలేనా, మరి దొరుకుతాడు ఎనుకో ముందు దొరుకుతుంటే ఎక్కడ పోతారు. కానీ మరి అవసరాలు వెళ్ళాలి కదా. మరి ఆ పైసలు పాపం మా పెద్ద మనిషి ఎడ్ల నమ్మి తీసుకొచ్చిందంటే ఏం అవసరం ఉందో, ఒక దొరకడా ఇక అది దేవునికి ఎరక ఆలకెరక. ఒక అసలు ముచ్చట్లు వచ్చినాయి. ఓ రైతన్నలు జర మా అమ్మ కానీ మీ దగ్గర ఏమన్నా గట్టిన పావులో పరక ఉంటే ఇళ్ళల్లో చెప్పి ఏమన్నా దాచిపెట్టి ఉపాయం చేయరు. కానీ మీకు మీరే పోయి మాకు నచ్చిన కాడ పెడతా ఒడ్ల బస్తాలలో గుణ సంచులలో పెడతా అయితే ఒక గిసొంటి పని అవుతుంది. ఇంకా పని చేయకుండా చూడరు. ఇక ఉంటా మరి.